హలో అండి. ఈరోజు నేను సింపుల్ అండ్ టేస్టీ టొమాటో పచ్చడి ప్రిపేర్ చేసి చూపిస్తానండి విలేజ్ స్టైల్లో. ఈ పచ్చడి ఒక రైస్లోకే కాకుండా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా బాగుంటుందండి. మరి నేను చేసే సింపుల్ టొమాటో పచ్చడి ఎలా చేస్తానో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ముందుగా నేను 100 గ్రామ్స్ పచ్చిమిర్చి తీసుకున్నానండి. అలాగే హాఫ్ కేజీకి కొంచెం ఎక్కువనే ఉంటాయండి టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని ఒక పావు ఆయిల్ వేసుకున్నానండి. వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఆయిల్ మరీ హీట్ అవ్వకూడదండి, మనం వేస్తున్నంతలోపు మన పైన ఆయిల్ చిల్లుతుంది. ఇలా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలండి. మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఒక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెడితే ఫ్రై అయిపోతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని వేరొక బౌల్లోకి తీసేసుకోవాలండి. మొత్తం కూడా తీసేసుకుని అదే ఆయిల్లోకి టమాటోలు వేసుకోవాలండి. ఇలా మొత్తం కూడా టమాటోలు గిన్నెలోకి వేసేసుకోవాలండి. మళ్ళీ తర్వాత తాలింపు చేయాల్సిన అవసరం ఏం లేదండి. ఇలా కూడా చాలా బాగుంటుంది. ఇట్లా మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని దీంట్లోకి హాఫ్ స్పూన్ ఉప్పు అలాగే హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఉప్పు వేయడం వల్ల తొందరగా ఉడుకుతుందన్నమాట టొమాటోలు. అలాగే పసుపు వేసుకుంటే మిక్సీ పట్టాక చూడడానికి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇది మొత్తం దగ్గర పడే వరకు ఉడకనివ్వాలండి. ఇలా ఉడుకుతుందండి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలండి. చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి టొమాటోలు అలాగే ఒక వెల్లుల్లి అలాగే టేస్ట్ని బట్టి సాల్ట్, హాఫ్ స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదండి, దాన్ని కూడా వేసుకొని మొత్తం కూడా మిక్సీ పట్టేసుకోవాలండి. మరీ స్మూత్గా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలండి. అన్నం తినేటప్పుడు బాగుంటుందన్నమాట. మీరు ఎప్పుడు ఇలా చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విలేజ్ స్టైల్ వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.